సార్ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉమ్. ఆ వ్యక్తికి బ్లీడింగ్ జరుగుతుంది కదా. బ్లీడింగ్ అయినప్పుడు కొంతమంది వాటర్ తాగియాలి అంటారు, కొంతమంది తాగించద్దు అంటారు. అసలు యాక్సిడెంట్ జరిగి బ్లీడింగ్ అయ్యే వ్యక్తికి వాటర్ తాగియాలా వద్దా? యాక్సిడెంట్ అయ్యి బ్లీడింగ్ జరుగుతుంది అంటే బాడీలోంచి బ్లడ్ వెళ్ళిపోతుంది, మనం వాటర్ ఎక్కిస్తే బెటర్ అనేది అందరి ఆలోచన ఉంటుంది. కానీ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి హెడ్ ఇంజరీ ఏమైనా ఉందో లేదో మనకు తెలియదు, స్వరం అనేది ఎలా పడుతుందో మనకి తెలియదు. వాటర్ తాగించడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే అది వెళ్ళవలసిన ఆహారం తీసుకునే పైపులో కాకుండా ఊపిరితిత్తులోకి వెళ్ళడం ఆస్పిరేట్ అవుతారు. సో అది ఇంకా చాలా డేంజరస్. సో నార్మల్గా ఉన్న మనిషిని మనం ఎక్కువ ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం కొన్నిసార్లు తెలియకుండా. ఆర్ ఏమైనా అర్జెంటుగా సర్జరీకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందనుకోండి, ఒకవేళ వాటర్ కనుక తాగి ఉంటే అప్పుడు సర్జరీకి తీసుకోవడానికి మనకి మత్తు ఇవ్వడానికి రిస్క్ ఉంటుంది. సో కాబట్టి మంచినీళ్ళు తాగించకపోవడం మంచిది. మంచినీళ్ళ పరంగా అయితే బ్లీడింగ్ అవుతుంది అని అనుకున్నప్పుడు చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి అంటే, ముందు బ్లీడింగ్ కాకుండా దాని మీద ఒక ప్రెషర్ బ్యాండేజ్ వేయాలి. బ్లడ్ మొత్తం ఆగిపోయి కాళ్ళకి రక్తం సరఫరా ఆగిపోయేంత గట్టిగా వేయకూడదు. ప్రెషర్ పెట్టి ఒత్తి పెట్టి ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఎయిడ్ మెజర్. దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఎంత దగ్గర అయితే అంత తొందరగా వెంటనే తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించడం అనేది చాలా ఇంపార్టెంట్.